యు ఆర్ విత్ అస్ ఆర్ అగెయిన్స్ట్ అస్ అని ముందు ప్రెసిడెంట్ బుష్ చెప్తుండే. సో ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఇజ్రాయెల్ అక్కడ వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ షిప్స్, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి అక్కడ దాకా వెళ్ళి అటాక్ చేయక్కర్లేదు. ఒక చిన్న బేస్ పెట్టుకుంటారు సొమాలీల్యాండ్లో. ఒక 10-20 ఎయిర్క్రాఫ్ట్లు పెట్టుకుంటారు అక్కడ. రేపు బాంబింగ్ చేయాలో హూతీల మీద అంటే క్రాస్ ఒక 100 కిలోమీటర్ అటువైపు వెళ్ళి కొట్టేసి రావచ్చు వాళ్ళు. ఇక్కడ సోమాలీల్యాండ్ యువతల నుంచి కొట్టచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళ మీద కూడా దాడి జరగవచ్చు. దట్ ఆల్సో ఇజ్రాయెల్ నోస్ వెరీ వెల్. హూతీస్ నేచర్ హూతీస్ చెప్పారు. ఆల్రెడీ హూతీస్ ఆర్ గివెన్ అ వార్నింగ్. ఇజ్రాయెల్ గట్ట అక్కడ ఏమైనా మిలిటరీ యాక్టివిటీ మొదలు పెడితే వీ విల్ స్ట్రైక్ బ్యాక్ అని చెప్పి చాలా మటుకు క్లియర్గా చెప్పారనమాట. సో ఈ సొమాలీల్యాండ్ పాలిటిక్స్ గురించి ఇప్పుడు చాలా మటుకు డిబేట్ ఎందుకు నడుస్తుందంటే, ఒకటి ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఇన్ని రోజులు చాలా క్వైట్గా పడుంది. సడన్గా హీటప్ అయిపోయింది. నేను చెప్పాను చూడు, 2 ఇన్సిడెంట్స్, సైప్రస్ గ్రీస్ ఇజ్రాయెల్ అగ్రిమెంట్, సొమాలీల్యాండ్ రికగ్నిషన్ బై ఇజ్రాయెల్. ఈ 2 మూవ్స్తోని మొత్తం రీజన్ అంతా మారిపోయింది ఆఫ్రికాలో. ఈ ఆఫ్రికా భయం ఏంటంటే అక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్రికాలో అన్స్టేబుల్ కంట్రీస్. వాళ్ళు పాత సిస్టమ్ నుంచి మర్జ్ అయిన కంట్రీస్ చాలా ఉన్నారు. దాంట్లో 3 ముక్కలుగా ఉన్నది వచ్చి ఒకటే నేషన్ అయిపోయిన చాలా కేసెస్ ఉన్నాయి ఆఫ్రికాలో. వాళ్ళకి భయం ఏమంటే సొమాలీల్యాండ్ ఎగ్జాంపుల్ చూసుకొని మిగతా మా దగ్గర కూడా అట్లనే ఉండే కంట్రీస్ మారిపోతారా, వాళ్ళు వెళ్ళిపోతారా సపరేట్. అది ఆఫ్రికన్ కంట్రీస్. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ విల్ లీడ్ టు అ కేయాస్. అది థియరిటికల్ కాదు మనం మాట్లాడేది, ప్రాక్టికల్ మాట్లాడుతున్నాం.